ఇంతకుముందు హాలీవుడ్లో గోవా గోన్ సినిమా సేమ్ కాన్సెప్ట్తో, బట్ అంటే ఈ స్టోరీ ఆ స్టోరీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. బట్ ఆ జాంబీ అనే కాన్సెప్ట్ ఆ సినిమాలో మళ్ళీ జయం రవి తమిళ్లో కూడా ఒక సినిమా అట్లాంటిది వచ్చింది. సో తెలుగులో ఫస్ట్ టైం జాంబీ బేస్డ్ కామెడీ. అందుకే నేను ఎక్కడైనా ప్రమోట్ చేసేటప్పుడు ఇది ఖచ్చితంగా చెప్తున్నాను, తను వచ్చిందంట. ఇది హారర్ సినిమా కాదు, ఇది దయ్యం సినిమా కాదు. సో యా, సో దట్ ఈస్ సంథింగ్ విచ్ అందరూ మనం డెఫినెట్గా వెళ్ళిన ప్రతి చోట చెప్పాలి. ఇది ఖచ్చితంగా హారర్ ఆర్ దయ్యం సినిమా కాదండి, ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమా. సో ఈ మూవీలో ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ యువర్ సీట్ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. అండ్ నెక్స్ట్ స్టేజ్ మీదకి నమస్కారం చంటి గారు, హ్యాపీ బర్త్డే. ముందుగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా నమస్కారాలు అండి. మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ప్రొడ్యూసర్కి డైరెక్టర్ గారికి తప్ప, కో ప్రొడ్యూసర్ కూడా లేదండి, కెమెరామెన్కి చెప్పాల్సిన అవసరం లేదు. ఏమన్నా అడుగుతారా? ఈ మూవీలో మీకు బాగా నచ్చింది? సో ఈ సినిమాలో జనరల్గా బయట మీరు జనాలతో ఆడుకుంటారు, మామూలుగా కాదు, ఛాన్స్ దొరికితే పాపం ఆడుకుంటారు, జోకులు వేస్తారు. సో సినిమాలో వచ్చి ఎండ్లో మీరు బాగా ధైర్యం చేసి నా మీద కామెంట్ వేశారు కదా, అదేంటండి? వల్గర్గా ఏదో. జనరల్గా నేను చాలా ఇంగ్లీష్ సినిమాలు చూశాను, చాలా జాంబీలు ఇంగ్లీష్ సినిమాలు చూశాను, కానీ నీలాగా వల్గర్ బిహేవియర్ ఏ జాంబీ చేయలేదు. స్టూపిడ్ గర్ల్. అందువల్ల మీకు ఏం పడాయి? ఇంకా రావాలి, చెక్ రావాలి. దెబ్బలు పడాయి మీకు సినిమాలో. బయట జనరల్గా చంటి గారు అందరితో ఆడుకుంటారు, కానీ ఈ సినిమాలో నాకు ఆ ఛాన్స్ దొరికింది. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. సినిమాలో నేను చంటి గారితో ఆడుకున్నాను. నన్ను స్టేజ్ మీద పిలిచి ఆవిడ మాట్లాడుతుంటే అట్లా తయారైంది. బట్ ఎనీవేస్, తను వచ్చానంటే ఆ సినిమాలో నాకు ఒక అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చినందుకు వెంకటకాచర్ల గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. పాటిబండ్ల చంద్రశేఖర్ ఆజాద్ గారికి చాలా థ్యాంక్ యూ సో మచ్. తేజ కాకుమాను ఈ సినిమాకి హీరో, అతనికి కూడా థ్యాంక్స్. నాతోటి బాగా యాక్ట్ చేశారు. సారీ, నేను మీతో యాక్ట్ చేశాను. బాగా పొడుగు ఉంటాడు, చాలా కష్టమైంది తలకాయ రేపు డైలాగులు చెప్పాలంటే. ఈ సినిమా ఖచ్చితంగా తెలుగులో ఫస్ట్ టైం ఒక కామెడీ ప్లస్ జాంబీ అని ఒక కొత్త రకమైనటువంటిది వచ్చింది అందరికీ. అంటే కామెడీ వేరు, జాంబీ సినిమా లేరు. జాంబీ సినిమాలు అంటే జనరల్గా దెయ్యాలు వచ్చి మనుషులు చంపేయడాలు, పొడుచుకోవడాలు ఇట్లాంటివన్నీ ఉంటాయి. దీనిలో అలాంటివి ఏం లేవు. పొరపాటున ఒక గ్రహస్థితి బాలేక ఒక అతను చేసిన మర్డర్కి నేను బలయ్యాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ఖచ్చితంగా బాగా ఆడుతుందని మీ అందరి సహకారంతో, పాపం మమ్మల్ని నమ్ముకొని డబ్బులు పెట్టిన చంద్రశేఖర్ పాతిబండ్ల గారికి బాగా డబ్బులు రావాలి. దయచేసి వచ్చిన తర్వాత నాకు ఇది ఇవ్వాల్సిన చెక్ ఇచ్చేస్తే థ్యాంక్ యూ సో మచ్. ఆఫ్టర్ ఆల్ 8 వేలు సంపాదించే వాడికి ఎవరు పిల్లనిస్తారు? మహానగరం ఏసీ రూమ్లో ఉద్యోగం, 25,000 జీతం అంటే వాడి లెవెలే మారిపోద్ది. కాలేజ్లో ప్రపోజ్ చేసినప్పుడు నాకు ఇష్టం లేదని చెప్పేశాను. ఎన్నాళ్ళ నేను ఊపి పట్టగలను? పులి వేటాడాలంటే జింక కావాలి. జింక కాలింగ్ పులి.